యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో శ్రీరామ భక్త హనుమాన్ అనే చిత్రం అన్నమాట. ఇది 1958 సంవత్సరంలో వచ్చింది. చక్కని పాట పాడుకుంటున్నాం. సంసార జలధి దాటించగలదే అనే పాటను పాడుకుంటున్నాం మనం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశిస్సులు. రచన శ్రీశ్రీ గారు, సంగీతం విజయభాస్కర్ గారు, గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు మరియు బృందం. రాగం విషయానికి వస్తే ఇది ఎవరి చిత్తం వారిది. నేను పక్కాగా ప్లే చేస్తాను కాబట్టి ఇది నా దృష్టిలో ఇది అలకవరాళి. చాలామంది వినుండరు అనమాట. అలకవరాళి అంటే ఏమీ లేదు, ఇది ఎదుకుల కాంభోజి అంటారు కదా, అదే సేమ్ ఆరోహణ అవరోహణాలు అనమాట. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టిందనమాట ఈ అలకవరాళి. దీని మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సరిమ పదస. ఆరోహణలో గాని అనే 2 స్వరాలు తీసేశారు. అవరోహణలో సాని ధప మగరిస మొత్తం ఉన్నాయి అనమాట. సో 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం, 7 స్వరాలు ఉంటే సంపూర్ణ రాగం అంటాం. ఇది ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. అదే మన అలకవరాళి. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి అన్నమాట. సరిమ పదస ఆరోహణ, సానిదప మగరిస అవరోహణ. అన్యస్వరములు ఏమీ వాడలేదనమాట. ఫారెన్ నోట్స్. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక ఇది చతురస్ర గతి, చతురస్ర నడక. అయితే సెకండ్ డిగ్రీలో నడుస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క బీట్కి 2 అనమాట, ఒక్కొక్క క్రియకు. చూడండి, ఇక్కడ తాళం వేసేటప్పుడు నంబర్లతో ఎవరు వేయరు, జతులతో వేస్తారు. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 1వ శృతిలో పాడారు మాస్టర్ గారు. నేను కూడా 1వ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1వ శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, దీన్ని వదిలేసేయండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్కి సి, బిగినింగ్కి వైట్కి సా అంటాం మనం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు, 1వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకే. ఇప్పుడు అలకవరాళి రాగం యొక్క మూర్ఛనని మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, ఎన్ని స్వరాలు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మ పద సా సాని ధ ప మగరి సా. లో పిచ్లో ఏమి వాడలేదు, షడ్జం వరకే. మన మిడిల్ పిచ్ షడ్జం నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. లో పిచ్లో ఏమి వాడలేదు. హై పిచ్లో తారాస్థాయి పంచం వరకు వెళ్ళారనమాట. సరి గ మ ప పంచం వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు సాకి ఉంది. ఆ సాకి పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. సాకికి నా తాళం అంటూ ఏముండదు, ఒక రకమైన నడక ఉంటుంది అంతే. జయ రఘునందన జయ జయ రామ జానకి వల్లభ సీతారాం. సంసార జలధి దాటించగలది రెండక్షరముల నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే. సంసార జలధి దాటించగలది రెండక్షరముల నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం మనం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఓ రెండక్షరముల శక్తి ఇదేగా రామ రామ జయ రామ రామ, భవసాగరమే దాటించుగాదా రామ రామ జయ రామ రామ. రెండక్షరముల శక్తి ఇదేగా రామ రామ జయ రామ రామ, భవసాగరమే దాటించుగాదా రామ రామ జయ రామ రామ. ప్రభుడు తలంచిన ఈ లోకమంతా తల క్రిందులుగా మారుగాద, తల క్రిందులుగా మారుగాద. సీతారాముని కరుణా ప్రభావం నిలిచెను తోడు నీడగా, జయ శ్రీరామచంద్రుని నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే. సంసార జలధి దాటించగలది రెండక్షరముల నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పాషాణమైన తేలించుగాదా రామ రామ జయ రామ రామ, రాముని నామము రాముని శక్తి రామ రామ జయ రామ రామ. పాషాణమైన తేలించుగాదా రామ రామ జయ రామ రామ, రాముని నామము రాముని శక్తి రామ రామ జయ రామ రామ. సాగరమంటే భయమేలనయ్యా, రాముడే మా చెంతలేడా, రాముడే మా చెంతలేడా. వానరదళమే నడిపించు కాదా పవన పుత్ర హనుమానుడే, జయ శ్రీరామచంద్రుని నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే. సంసార జలధి దాటించగలది రెండక్షరముల నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే. లాస్ట్ చరణం, మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఛేదించలేమా బంగారు లంక, రావణునికి మూడినదింకా. ఘాటిని చూపి ధరణి తలానా, రామనామమే మ్రోగించు ఢంక, రామనామమే మ్రోగించు ఢంక, రామనామమే మ్రోగించు ఢంక. ఆనందమారా కలియంగలేరా రామచంద్రుడు జానకి, జయ శ్రీరామచంద్రుని నామమే, జయ శ్రీరామచంద్రుని నామమే. సంసార జలధి దాటించగలది
రెండక్షరముల నామమే జయ శ్రీరామచంద్రుని నామమే జయ శ్రీరామచంద్రుని నామమే జయ శ్రీరామచంద్రుని నామమే ఓ చూశారండి, 1958 సంవత్సరంలో పాట అనమాట. ఈ 58 సంవత్సరాలు ఏంటి, ఈ కలిగి ఉన్నంత వరకు ఉంటుంది అనమాట. చాలా గొప్ప పాట అండి. మన స్పెషల్ ఏంటంటే ప్రతి పాటకి స్వరం రాసిస్తాం. అది చాలా డిఫికల్ట్ అండి. టైం అంతా దీనికే సరిపోతుంది. అందుకనే చాలామంది ఉంటారు రాసేవాళ్ళు, కానీ ఈ టైం తినేయటం వల్ల ఎవరు రారండి. మరి దయచేసి మీలో ఎవరైనా సరే నాకేమైనా ఆర్థికంగా సహాయం చేయాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీకు. దానికి ఫోన్పే కానీ జీపే కానీ చేయొచ్చు. 8985417356 అనమాట. అలాగే భగవద్గీత కూడా ఘంటసాల గారు మాస్టర్ గారు పాడినటువంటి 100 శ్లోకాల్లో ఇప్పుడు 7 శ్లోకాలు ఇచ్చాను. అది కూడా చక్కగా ఫస్ట్ శ్లోకం పాడతాను, తర్వాత పాటగాళ్లకు స్వరం పాడతాను. అంటే సాహిత్యాక్షరములు ఏంటంటే అన్ని స్వరాక్షరములు అందరికీ తెలియాలి కదా. తర్వాత మళ్ళీ కీబోర్డ్ పైన ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి ప్లే చేస్తున్నాను అనమాట. చాలా సంతోషం. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ ఈ పాట స్వరంతో మీ ముందుకు వస్తాను. గాయకులకు పాడుకుందాం. నమస్తే మీ వాచస్పతి.